అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. విశేషంగా ఉగాది నుంచి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? అలాగే ఈ సంవత్సరం ఈ రాశి వారికి నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ధనుస్సు రాశి వారికి 14 ఆదాయం, 11 ఖర్చుగా చెప్పబడుతూ 5 రాజపూజ్యం, 6 అవమానంగా చెప్పబడుతోంది. సో ఇక్కడ అవమానాల పాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా 5 అనేది మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది మనకి. ప్లస్ వీరికి 14 ఆదాయం, 11 ఖర్చు. నాలాంటి జ్యోతిష పండితులు, మీలాంటి వాళ్ళు వినేవాళ్ళ ఉంటే లోకు అన్నట్టుగా, చెప్పేవాడు వినేవాడు లోకు అంటారు. అందుకనే సో చాలా మంది ఏంటంటే చెప్పేటోడికి వినోడు లోకు అంటారు, కానీ నేను వినేవాడికి చెప్పేవాడు లోకు అవుతుంది. ఇప్పుడు నేను అంటే అర్ధాష్టమ శని అని చెప్తారు అందరు. ఏమండి ధనుసు రాశి, ధనుసు మకర కుంభం మీనం, అమ్మ 4 శని, అర్ధాష్టమ శని వచ్చేసింది, మీకు వాహన ప్రమాదం, అమ్మకి అనారోగ్యం, టెన్షను, ఇల్లు పోతుంది, ఇల్లు కొనేస్తారు, ఇల్లు కూలగొడతారు. ఎందుకు కూలగొడతారు? హోలీ లాంటి రంగు మీద పడితే మర్డర్ చేస్తే కూలగొడతారు. అంటే ఎందుకు కూలగొడుకుంటారు కదా, ఆలోచించుకోవాలి మనం కూడా. సో ఏదేమైనా సరే అక్కడ తీసుకొస్తారు గురుగారు అనుకోకండి. అంటే ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటాను నేను. సో రెండోది ఫస్ట్ ఏంటంటే అర్ధాష్టమ శని ప్రభావం ఏం లేదు. గురుడి యోగం బాగా ఉంది. గురుడు సప్తమ స్థానంలో, కేంద్ర స్థానంలో ఉన్నప్పటికీ కూడా గోచారంలో కేంద్ర స్థానంలో గురుడు మంచివాడు. తప్పకుండా మంచి అనుకూలం ఉంది. ధనయోగాన్ని, వైవాహిక జీవనాన్ని, సంతాన యోగాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, విదేశీయానాన్ని, అలాగే ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం కూడా బలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూల శుభయోగాన్ని ఇస్తారు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి ఉంటుంది. రివార్డులు అందుకునే అవకాశాలు ఉన్నాయి. మరి వీరికి జూన్ నుంచి మరి ఎలా ఉంటుందనే ప్రశ్న వస్తుంది మీకు. ఇందాక జూన్ చెప్తున్నాను కదా, జూన్ టు అక్టోబర్ వరకు గురుడు కర్కాటకం ఉంటారు కదా, అక్కడ అష్టమ స్థానం అవుతుంది. కానీ ఇక్కడ వీరికి ప్లస్ పాయింటే. అదే సార్ అష్టమంలో ఉంటే అందరికీ నెగిటివ్ కదా, మరి మీరు పాజిటివ్ ఎలా చెప్తానంటే, ఈ యొక్క ధనుస్సు రాశికి అధిపతి గురుడు. ఈ గురుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఉచ్చ స్థానం అంటారు దాన్ని, అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్. దానివల్ల గురుడు వీరికి నష్టాన్ని కలిగించాడు. మేబీ పాజిటివ్ ఇవ్వకపోవచ్చు. అక్కడ పాజిటివ్ ఇవ్వకపోయినా ధనుసులో ఉన్నటువంటి శని ప్రభావం, మీనలో శని ప్రభావం కూడా ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఈ శని, అర్ధాష్టమ శని, అష్టమ గురుడి ప్రభావం రెండింటి కలపడం వల్ల కొంత నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి నష్టాలు అవుతాయి? విద్యా విషయంలో, వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో, పూచికత్తుగా సంతకాలు పెట్టడం, చిట్ ఫండ్లలో మనదే చిట్ ఫండ్ మనోడిదే అని చెప్పేసి 5-6 చిట్టీలు వేసారనుకో, ఈ పక్క అమ్మతో ఆ పక్క అయ్యతో అందరు కలిసి చిట్టీలు వేయించారనుకోండి, ఆ చిట్టి కాస్త వాడు జీరో చిట్ ఫండ్లో వాడు శుభ్రంగా వాడు జంపు జగన్నాథం, ఇంకా వాడికి మనకు కనిపించే అవకాశం లేదు. వీళ్ళందరూ నియమలు పడతారు. నువ్వేపించావు చిట్టి, మాకు 2 లక్షలు నాకు ఇచ్చేసేయి, మాకు 10 లక్షలు నాకు ఇచ్చేసేయి. వీళ్ళని తప్పించుకునేటువంటి బాధ ఎక్కువ అవుతుంది అప్పుడు నీకు. అంటే అటువంటి బాధ, అంటే పరాయి వాళ్ళకి సహాయం చేయబోతున్న సమయంలో వచ్చి ఉచ్చులో ఎక్కునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనవసరంగా పరోపకారం మీద దృష్టి పెట్టకండి. పరోపకారం ఏ విషయం కరెక్టే. నీకు ఇంట్లో అన్నం ఉంటే వాడికి అన్నం పెట్టు, ఇంట్లో 10 కిలోల బియ్యం 2 కిలోల బియ్యమి, అంతే. దాని పరోపకారం తప్ప వీడిని డబ్బులు ఖర్చు పెట్టించి వేరే నేను వ్యాపారంగా నేను డెవలప్ చేస్తా అని చెప్పడం మాత్రం కష్టము. అది నీకు ఉరి బిగుసుకుంటుంది. జాగ్రత్త. అటువంటి ప్రమాదాలు ఉంటాయి. కానీ యాక్చువల్గా గురుడు వీరికి ఉచ్చ స్థానంలో మంచి లాభాన్ని ఇస్తాడు. ఎందుకు? ఆకస్మిక ధనయోగాన్ని, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాన్ని అక్కడే ఇస్తాడు. మళ్ళీ ఇతరుల వల్ల నష్టాన్ని కలిగిస్తాడు. ఇస్తున్న వాయనం పుచ్చుకుంటున్న వాయనం అయిపోతుంది. అది దానివల్ల ఏమిటంటే వీరికి వచ్చేది లేదు, చచ్చేది లేదు, ఇబ్బంది పడతాడు. కానీ ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. కానీ పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం చాలా బలంగా ఉంటుంది. దెన్ 9th హౌస్లోకి వస్తాడు. మళ్ళీ సింహరాశిలో గురుడు వచ్చినప్పుడు విపరీతమైన రాజయోగం. మళ్ళీ వీరికి గౌరవం, సంఘంలో గౌరవం, ఆనందయోగం. మేబీ ఈ లాటరీ టికెట్ కొంటారు కదా, దుబాయ్ లాటరీ టికెట్లు, లండన్ లాటరీ టికెట్లు, మేబీ ఈ రాశి వారికి 30 కోట్ల ధనం కూడా రావచ్చు. అంత లాటరీ కూడా ఉంటుంది. 30 crores రావచ్చు అంటారు. నవంబర్, డిసెంబర్, జనవరిలో. అలా అని చెప్పి టికెట్ కొనమని చెప్పలేదు నేను. చేబిఎం కిరణ్ శర్మ అనే నేను ఎట్టి పరిస్థితుల్లో టికెట్ కొనమని చెప్పడం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కొన్న వారికి ధనం రావచ్చు అని సూచిస్తున్నాను. జాగ్రత్త. ముందు జాగ్రత్త చెప్పాలి. నా మీదకి వచ్చేసి ఫలాని టీవీ ఛానల్లో కిరణ్ శర్మ చెప్పాడు వాడు కొన్నా, నేను నా మీద వాద్యం వేస్తే నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ జాతకంలో నాది ఉంది జాతకం, నాకేదో కోర్టుకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ముందు జాగ్రత్తగా ప్రివెన్షన్ పెట్టదానికి అలా ఉంటాను, మీలాగా అలా అనమాట. సో కాబట్టి ఎటువంటి లాటరీ టికెట్ల వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి, ఆస్తులు కలిసి రావడం. ఒక 20 ఏళ్ల క్రితం ఏదో కేసు వేశారు, మీరు పిల్లి వేశారు, అది ఎక్కడో రిజర్వ్ అయిపోయి తీర్పు వచ్చేస్తుంది. వాళ్ళ ఈ సంవత్సరం తీర్పు వచ్చేస్తుంది. పలానా వ్యక్తికి మీకు మీ తరఫున ఆస్తి మీకు కొంత భాగం వస్తుందని చెప్పేసి ఆటోమేటిక్గా హఠాత్తుగా మనకి ఆస్తి వచ్చే అవకాశం. షేర్ మార్కెట్లో కలిసి రావడం,
అలా అనుకోనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, నవంబర్ డిసెంబర్ జనవరిలో అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి శుభ సంఘటనలు జరిగే అవకాశం కూడా బలంగా ఉంటుంది చెప్పొచ్చు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందండి? అద్భుతమైనటువంటి వాతావరణం. చెప్పే కదా, ధనుసు రాశి వారికి స్థానిక అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ అష్టమ శని ప్రభావం ఇది మనకి జూన్ టు అక్టోబర్ మధ్యలో తప్ప మిగతా సమయాల్లో కుటుంబంతో సఖ్యత, ఇక్కడ పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఒకటే అవకాశం, పిల్లల మనసు నొప్పించకుండా పెద్దవాళ్ళు సర్లే అని చెప్పేసి ముందడుగు వేయడం. అంటే అఫ్ కోర్స్ మీరు చేసే బ్లాక్మెయిల్ అలా ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఇస్తావా చస్తావా చంపమంటావా అనే 3 మాటలు ఉంటాయి కాబట్టి వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి, కాబట్టి తప్పకుండా వాళ్ళు ఒప్పుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. అలా వాళ్ళు ఒప్పించుకొని చేసుకునే అవకాశం, అంటే పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఒకటవడం, శుభమైన సంతానం. ఇక్కడ సంతాన విషయంలో సహజ సత్సంతానం లేకపోయినా సరే ఈ IVF, IUF ద్వారా కృత్రిమ సంతానం పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి బలంగా ఉంటుంది. తప్పకుండా వీరికి సంతాన శుభయోగాలు ఉన్నాయి. గృహయోగం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విదేశీయానం ఉంటుంది, విదేశాల శ్రేణివాసం కూడా ఉంటుంది, రాజకీయ రంగ అభివృద్ధి, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నులకు కూడా మంచి లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను. అయితే 2 పంటల కన్నా మొదటి పంట చాలా లాభం, రెండవ పంట సామాన్యంగా చెప్పబడుతోంది. శని ప్రభావం ఎక్కువ ఉంటుంది అక్కడ. మొదటి పంటలోనే నల్ల నువ్వులు, అలాగే ఉలవలు, మినుములు, ఇటువంటి చిరుధాన్యాల పంటలు బాగా పండే అవకాశం. కూరగాయలలో వంకాయలు కానివ్వండి, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఈ బీర్నీస్ కాయ లాంటివి ఎక్కువగా మీకు బాగా లాభాన్ని పొందుకునే అవకాశం. రెండవ పంటలో టమాటా, పూల విషయంలో చామంతి పూలు, మనకి దవనము, తర్వాత వచ్చేసి మరువము, ఇటువంటి మీకు బాగా పండే అవకాశం ఉంటుంది. అటువంటి వాటి మీద పంటల మీద ఫోకస్ చేయండి. ఆకుకూరలు బాగా పండే అవకాశం ఉంటుంది. దాని మీద మీకు మంచి లాభాలు పొందుకుని రైతులకి మొదటి పంట అత్యున్నత లాభం, రెండో పంట సామాన్యంగా కప్పబడుతోంది. మరి అన్ని రంగాల గురించి చర్చిస్తే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుందంటారా? ప్రథమార్థమే బెటర్, ఎందుకంటే సప్తమ శని యోగకారుడు కాబట్టి అక్కడే మీకు జూన్ వరకే లాభాలు. తర్వాత మళ్ళీ ద్వితీయార్థంలో కూడా డిసెంబర్ నెల ఎక్కువగా మనం ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. డిసెంబర్ 1 ప్లస్ పాయింట్. అదేంటండి నవంబర్ డిసెంబర్ జనవరి అంటే డిసెంబర్లోనే ఇతర గ్రహాల యొక్క ప్రభావం చేత ఆ నెల మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించే అవకాశం. మేబీ మరి మాస ఫలితాల్లో డిసెంబర్లో ఎలా చూద్దాం. మనం ఇప్పుడు ప్రస్తుతానికి చెప్తే అప్పుడు చెప్పారు మీరు ఉగాది పంచాంగం డిసెంబర్లో చాలా బాగుందని చెప్పారు, ఇప్పుడు ఏంటి శుక్రుడు బాలేడు, బుధుడు బాలేడు, మీకు నష్టం అని చెప్తున్నారని అప్పుడు మళ్ళీ నా మీద కామెంట్ చేస్తారు, కాబట్టి అప్పుడు చూద్దాం. బట్ ఓవరాల్గా మాత్రం డిసెంబర్లో అనుకూలంగా ఉందని నేను సూచించగలుగుతాను. గురు ప్రభావం వల్ల గురుడు ఒక్కనే చూసుకొని చెప్తున్నాను నేను. అప్పుడు మరి శుక్రుడు, బుధుడు, రాహు ఇవన్నీ చూసుకొని చెప్పడానికి అవకాశం అప్పుడు అది. కాబట్టి ప్రస్తుతానికైతే డిసెంబర్ మాసంలో అద్భుతంగా ఉంటుంది. ద్వితీయార్థంలో డిసెంబర్ 1 బాగా ఉండి చెప్పవచ్చు. మరి వ్యక్తిగతంగా ఎవరైతే ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం వ్యాపారం అనుకునే వారికి, ఈ ధనుసు రాశి వారికి ఏ వ్యాపారం కలిసి వస్తుంది? ఈ సంవత్సరంలో వీళ్ళని వ్యాపారం ప్రారంభం చేయొద్దని చెప్తాను ఎట్టి పరిస్థితి. ఎందుకంటే అర్ధాష్టమ శని ఒకడు ఏ పని ముందు సాగనివ్వడు. ఇతరుల మీద సహాయం తీసుకోవడం, ఇతరుల వల్ల మీకు నష్టాన్ని వస్తుంది కాబట్టి వద్దు. అలాగే అష్టమంలో వచ్చేటువంటి గురుడు మీకు మానసికమైనటువంటి బలాన్ని కలిగించడు, అది నష్టాన్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరంలో కొత్త వ్యాపారం చేయకూడదు, ఉన్న వ్యాపారాన్ని చేసుకోవడం మాత్రమే మంచిది. ఆ విషయం గమనించండి. అలాగే ముఖ్యంగా మీరు ఒకటి ఏంటంటే అష్టమ గురుడు వచ్చినప్పుడు అన్య స్త్రీ పరిచయం, అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అనవసరమైన అక్రమ సంబంధాలు మీకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి. బీ కేర్ఫుల్. మరి ఏ దైవారాధన బాగుంటుందంటారు ఈ ఏడాదిలో? లక్ష్మీ నరసింహస్వామి, అమ్మవారు రెండు కూడా మంచిది. కనీసం మాస శివరాత్రి ఒకసారి శివాలయ సందర్శన చేసుకున్నా చాలా మంచిది. ఇంట్లో తప్పకుండా ఒకసారి చండీ హోమం చేయించుకోవడం చాలా విశేషంగా చెప్పబడుతోంది. గురుగారు మొత్తం ఇది సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. అఖండ ఐశ్వర్యవతి భవ. శుభం. కళ్యాణమస్తు.